ఇదేంటంటే కారపొడి అనమాట. కరివేపాకు పొడిని చేశాను. కరివేపాకు పొడి ఇది ఇడ్లీలోకి, తర్వాత అన్నంలోకి అన్నింటిలోకి పనికొస్తుంది. వేడి వేడి అన్నంలోకి బాగుంటుంది ఇది. అన్నీ వేసి కారపొడి చేశాను. ఇది ఇడ్లీ కారపొడి వేరే వాళ్ళు అడిగితే తయారు చేశాను. ఏంటి ఎల్లిపాయలు ఏంటంటే కావాలన్న వాళ్ళకే వేస్తాం, లేని వాళ్ళకి లేదు. ఇవాళ కావాలన్న వాళ్ళు ఇట్లా అడిగారు అనమాట, అందుకే వెల్లిపాయలు వేసి కారపొడి చేశాను. ఇది తర్వాత ఏంటంటే కందిపొడి ఇడ్లీ పొడి అంటారు దీన్ని. కందిపొడి ఉంటారు, ఇడ్లీ పొడి ఉంటారు. అన్ని పప్పులు వేయించేసి పొడి చేశాను. ఇడ్లీ పొడి అంటారు దీన్ని. ఇది తయారు చేశాను. ఇదేంటంటే టమాటా ఆవకాయ మొన్న తయారు చేశాను కదా. ఇవాళ ఏంటంటే ఎల్లిపాయలు వేసి ఇట్లా కావాలన్నారు వాళ్ళు, అందుకని ఇట్లా ఎల్లిపాయలు వేసి టమాటా ఆవకాయ పెట్టాను. ఇది ఏంటంటే పులిహోర పచ్చడి. మొన్న వాళ్ళే కావాలన్న వాళ్ళకి వేస్తాను కదా, ఇవాళ కావాలన్నారు వీళ్ళు, అందుకే వెల్లిపాయలు వేసి ఇట్లా చేశాను. ఇది పులిహోర గోంగూర పచ్చడి, ఇది టమాటా ఆవకాయ, ఇది ఇడ్లీ పొడి, ఇది కారపొడి. ఇవి తయారు చేశాను. మీకు ఈ రెసిపీ నచ్చేటట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసుకొని తిని చూసి మీరు కూడా తయారు చేసుకోవచ్చు ఈజీగా. ఇప్పుడు అందరూ అన్ని చేస్తూనే ఉంటారు, అందరికీ తెలిసివి. నేను చేశానని చూపిస్తున్నాను మీకు, నేను చేస్తానని ఇట్లా. అది సంగతి, మీరు కూడా చేసుకోండి.